పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసిన దగ్గర నుంచి అన్నం కన్నా కూడా స్నాక్సే ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. అలా అని మనం 2 నిమిషాల్లో అయిపోయే కార్న్‌ఫ్లాన్ చిప్స్ పెట్టినా, వేరుశెనగ గుళ్ళు పెట్టినా అస్సలు తినట్లేదు. సో నేనేం చేశానంటే 2 రోజులు ఇడ్లీ ఏసేగా మిగిలిన పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి, మైదా పిండి అన్‌హెల్తీ కదా, కొద్దిగా గోధుమ పిండి కలిపి, బేకింగ్ సోడాలు అవి ఏమీ అవసరం లేదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని, కరివేపాకు, జీలకర్ర వేసుకొని, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత నూనె బాగా హీట్ చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసి పునుగులు అయితే వేసేసానమాట. పునుగుల్ని అప్పుడే కలపకూడదండి. కొద్దిసేపు ఇలా అన్న తర్వాత కొంచెం వేగినవన్నీ కూడా తిరిగేసేసుకుంటే అప్పుడు కొంచెం బాగా క్రిస్పీగా ఎగుతాయండి. లోపలి వరకు కూడా ఎగుతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ఇక మైదా పిండి కంటే కూడా గోధుమ పిండితో చాలా బాగుంటుంది. ఇది ఆవకాయతో తింటామండి. చాలా ఇష్టం.